హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం కొబ్బరి శనగపప్పు కర్రీ తయారు చేసుకుందాం. చాలా రుచికరంగా ఉంటుంది. రైస్లోకి చపాతీకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా నేను పచ్చి శనగపప్పుని ఉడికించుకున్నాను. ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న వాటర్ కూడా ఉంచుకోండి, కర్రీలో మనం వేసుకుందాం. ఇలా పప్పును ఉడికించుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం. 2 యాలకులు, 2 లవంగాలు, 1/2 టీ స్పూను ధనియాలు, 1/4 టీ స్పూను జీలకర్ర, చిన్న చెక్క, అల్లం చిన్న ముక్క, అలాగే వెల్లుల్లి రేకలు కొద్దిగా, ఇవన్నీ కలిపి నేను రోట్లోని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. రోట్లో దంచుకున్నాను మసాలాని. దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొబ్బరి తురుము 1 కప్పు తీసుకున్నాను. ఈ కొబ్బరి తురుము కొన్నాం కదా, దీన్ని కూడా పక్కన పెట్టుకుని ఇప్పుడు కర్రీ రెడీ చేసుకుందాం. గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకొని 5 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. 3 ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు 3 ఇలా నిలువుగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయ ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఉల్లిపాయ బాగా వేగాలి, అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయని వేపుకోండి. ఇలా కలుపుతూ వేపుకుంటున్నాం కదా. ఉల్లిపాయ కూడా చూడండి చక్కగా వేగిపోయింది. కదా, ఇందులో మనం మసాలా పేస్ట్, ముందుగా మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఇది వేసుకొని 2 నిమిషాలు వేపుకుందాం. మసాలా వేసిన తర్వాత అలాగే 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనం ఇంకా ఉప్పు వేయలేదు, ఉప్పు తర్వాత వేసుకుందాం. ఇప్పుడు ఉడికించుకున్న పచ్చి శనగపప్పును వేసుకోవాలి. వాటర్ లేకుండా పప్పును మాత్రమే వేసుకోండి. అలాగే పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కలిసేలాగా 1 నిమిషం కలుపుకోండి. మొత్తం అంతా కలిసిపోయింది కదా, ఇందులో మనం ఉప్పు వేసుకుందాం. సరిపోయినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ముందుగా మనం శనగపప్పుని ఉడికించుకున్నాం కదా, వాటర్ ఉంటుంది కదా, ఈ నీళ్ళని ఇప్పుడు పోసుకోవాలి. మీకు ఇంకా అవసరం అనిపిస్తే నీళ్ళు పోసుకోండి, కానీ సరిపోద్ది, ఎందుకంటే ఉడికించిన శనగపప్పు కాబట్టి కొద్దిగా వాటర్ అయితే సరిపోద్ది. వాటర్ వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని గ్యాస్ని మీడియంలో పెట్టుకొని ఒక పావు గంట 10 నిమిషాలు ఉడికించుకోండి. చూడండి, మూత తీసిన తర్వాత చక్కగా మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి అంతా కలుపుకుందాం. చూడండి, ఇలాగ మనకి దగ్గరగా అయింది కదా, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకైతే అంతా కరెక్ట్గా సరిపోయింది. చూడండి, ఈ విధంగా మన కర్రీ ఉండాలి. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. చక్కగా ఇది రైస్లోకి బాగుంటుంది, అలాగే చపాతీకి అయితే ఇంకా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి చెప్పలు మనకి ఉన్నప్పుడు ఇలా చక్కగా శనగపప్పు వేసి కర్రీ తయారు చేసుకోండి. చికెన్ కంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.